మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి మన రాష్ట్రంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని తపించారు. ఆ తపనల నుంచే పుట్టాయి రాజశేఖర్ రెడ్డి గారి అద్భుతమైన పథకాలు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అని జలయజ్ఞం తలపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి రైతుకు నేను అండగా నిలబడతాను అని రైతుకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, సాగునీరు ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు. అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం ఇచ్చాడు. అధికారం లేకొచ్చిన వెంటనే 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఆ తర్వాత 1300 కోట్లతో రైతులకి రుణాల మీద ఉన్న వడ్డీని మాఫీ చేశాడు. ఆ తర్వాత 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు రైతులకి, మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు, అంతవరకు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేశాడు. ప్రతి కుటుంబంలోనూ పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోకపోతే పేదరికమైన ఊపిలో నుంచి ఆ కుటుంబం బయట పడలేదు అని తెలిసిన వాడు కనుకనే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగా చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా వైద్యానికి అర్హుడే అని రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టర్ మనసుతో ఆలోచన చేశాడు కనుకనే ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటివి ఏ పథకాలు తీసుకున్నా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. కేంద్ర ప్రభుత్వము దేశమంతట్లో 47 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లను పేదలకు కట్టి చూపించాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇక రాజశేఖర్ రెడ్డి గారిది ఎంత పెద్ద మనసో నేను వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని అద్భుతమైన పథకాలు చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ₹1 ఛార్జీ అయినా పెంచితే ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో గ్యాస్ ధర ₹305 ఉన్నది, కనీసం ₹306 కూడా కాలేదు. ఆర్టీసీ ఛార్జీలు ఏ రోజు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు ఏ రోజు పెరగలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో కరెంటు ఛార్జీలను పెంచి
ఎందుకు ఓటేయాలి అని ప్రజల గురించి ఆలోచన ఏ రోజు ఈ 4 సంవత్సరాలలో మీరు చేశారు అని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాం. ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలని ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. అడ్డగోలుగా 32,000 కోట్ల భారాన్ని కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలనెత్తిన మోపినందుకు మీకు ఓటేయాలా? ఎరువుల ధరలు 300% నుంచి 800% పెంచినందుకు మీకు ఓటేయాలా?